నారీ నారి నడుము మురారి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 22 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక మూవీ చూసి ఏదన్నా కొంచెం బాగా నవ్వుకున్నానంటే ఇదే గైస్. మూవీలో కామెడీ ట్రాక్ కావచ్చు, అక్కడ లవ్ ట్రాక్ కావచ్చు, నాకైతే వర్కౌట్ అయ్యాయి గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో మన హీరో వల్ల ఫాదర్ ఉంటాడు గైస్, తన క్యారెక్టర్ గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు మామ. అసలు తన క్యారెక్టర్ ఎలా రాస్తున్నారు నాకు అర్థం కాలేదు గైస్. లిటరల్లీ గైస్ అసలు ఆ ఏజ్ లో పెళ్లి అవడం నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది గైస్. ఇప్పుడు ఏంటంటే మన హీరో వాళ్ళ డాడ్ కి అండ్ ఒక అమ్మాయికి పెళ్లి. ఆ పెళ్లి చేసుకోవడానికి ఒక బ్యాక్ ఎండ్ లో ఒక సీన్ ఉంటే మనకు వర్కౌట్ అవుద్ది అనమాట. అక్కడ ఏమి సీన్ లేకుండా, అక్కడ ఏం లాజిక్ లేకుండా అలా పెళ్లి చేసుకుంటే మనకి ఎలా వర్కౌట్ అయింది గైస్. బ్యాక్ ఎండ్ లో ఒక సీన్ పెట్టేసి వీళ్ళిద్దరు ఇలా కనెక్ట్ అయ్యారా అని చెప్తే నాకు కొంచెం బాగుండే అనిపించింది. కొంచెం నమ్మసక్యంగా ఉంటుంది కదా. ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే, మూవీలో ఇది ఎక్కువ ఉంటుంది గైస్. మూవీలో ఎక్కడ పెడితే అక్కడ మధ్యలో వస్తూ టైం పాస్ కి వెళ్తూ వస్తూ ఉంటారనమాట. లిటరల్లీ చెప్పాలంటే నాకు పెద్ద చిరాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే మన హీరో వాళ్ళ ఫాదర్ మన హీరోతో ఉన్నప్పుడైతే కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుంది. అలాగే మూవీ స్టార్టింగ్ లో కేరళలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటది గైస్. అది కూడా నాకైతే మరీ అంతేం వర్కౌట్ అవ్వలేదు. అలాగే కాలేజ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంది గైస్. కొంచెం ఎంగేజింగ్ గా ఉందన్నమాట. మనల్ని అక్కడ ఎంగేజ్ చేస్తారు. సరే ఇదంతా ఓకే, మూవీ పర్ఫెక్ట్ గా వెళ్తుంది, కామెడీగా అలా వెళ్తుంది అనుకుంటే క్లైమాక్స్ లో సడన్ గా ఎమోషన్ అంటాడు. ఆ క్లైమాక్స్ లో ఎలా అంటే ఒక్కసారిగా ఎమోషన్ అంటూ టర్న్ చేస్తాడు అనమాట. ఆ క్లైమాక్స్ లో నాకైతే ఎమోషన్ అయితే మరీ అంతే వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకైతే ఏదో ట్రై చేశారు అన్నట్టుగా అనిపించింది అంతే తప్పితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా అంటే ఎమోషన్ సీన్స్ కి మన హీరో రియాక్ట్ అవ్వాలి అన్నట్టుగా కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే మన హీరో చాలా మంచోడ్రా, బుద్ధిమంతుడ్రా, వీడు ఏం చేయలేదా అన్నట్టు ఒక సీన్ వేస్తాడు. అది కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో నెగిటివ్స్ అన్ని చాలా తక్కువ సేపు ఉంటాయి అనమాట. చాలా స్పీడ్ గా అలా వచ్చి అలా వెళ్ళినట్టు ఉంటాయి అంతే. మూవీలో మెయిన్ది వచ్చేసి కామెడీ. మనకు ఆ కామెడీ వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఆ లవ్ ట్రాక్ కూడా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. పర్లేదు, బానే ఉంటుంది. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్, మూవీలో సాంగ్స్ ఉంటాయి గైస్. వీటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అనమాట. నాకైతే మూవీలో ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ కూడా నచ్చలేదు గైస్. అసలు మూవీలో సాంగ్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అసలు ఆ సాంగ్స్ నుంచి మూవీకి అయితే ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే మూవీలో 3-4 సాంగ్స్ ఉంటాయి గైస్. అవి ఎందుకు అనిపించింది నాకు. మీకు థంబ్నెయిల్ గురించి చెప్పడం మర్చిపోయింది గైస్. మూవీ స్టార్టింగ్ లో కేరళ లవ్ స్టోరీ చూసి ఇది నిబ్బి లవ్ స్టోరీ అనుకున్నా. నేను అనుకున్నదే మన హీరోయిన్ వాళ్ళ డాడీ చెప్తాడు. అక్కడైతే నాకు కొంచెం బాగా అనిపించింది గైస్. కొంచెం నవ్వుగా కొంచెం బాగా అనిపించింది అనమాట. అలాగే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గైస్, తన క్యారెక్టర్ అయితే మూవీలో చాలా అంటే చాలా బాగుంటది గైస్. మూవీకి తన క్యారెక్టర్ అయితే బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మన హీరో సెకండ్ అమ్మాయిని లవ్ చేస్తాడు కదా, తన ఫాదర్ అనమాట. ఫస్ట్ అమ్మాయిని లవ్ చేసిన ఫాదర్ క్యారెక్టర్ కూడా ఉంటది కానీ మరీ అంతే ఉండదు అనమాట. ఇంకా మూవీ మధ్యలో కొంతమంది కమెడియన్స్ వస్తారు గైస్. వాళ్ళు అయితే పర్లేదు, ఉన్నంత సేపు అయితే కొంచెం బానే ఉంటాయి, మనల్ని అయితే నవ్వు తెప్పిస్తాయి. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు, నార్మల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. ఈజ్ వన్ టైం వాచబుల్, మీరైతే ఖచ్చితంగా చూడండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.